భూమి డైరెక్ట్గా ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదండి. ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయిందంటే కింద సూక్ష్మజీవులు బతకడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. మేము ఏం చేసామంటే జస్ట్ మల్చింగ్ జీవామృతం కంటిన్యూస్గా మల్చింగ్ జీవామృతం చేస్తూ ఇటువంటి ఇదిగోండి బెండ న్యాచురల్గా పండించినప్పుడు కూడా ఇంత సైజు బెండ తీగ. ఈ మోడల్లో మనం ఇరిగేషన్ ఈ ఒక రేస్డ్ బెడ్ మీద కావాల్సిన చోట మాత్రమే ఇరిగేషన్ ఇస్తూ, అరటి చాలా పొటాషియం రిచ్. అరటి గెల కోసాక అరటి మొదలు ఆకులు అన్నీ తీసుకెళ్ళి పండ్ల చెట్టు దగ్గర వేసేయండి. పొటాషియం ప్రతి పండుకి స్వీట్నెస్ అనేది పొటాషియం వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ 1 ఎకరంలోనే మనం తీగజాతి మామూలు కూరగాయలు పండ్లు అన్నీ పెంచుతూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడు తీగజాతి వేసాము. ఈ తీగజాతి వేసినప్పుడు ఈ తీగజాతి ఈ క్రీపర్స్ కింద మళ్ళీ మన ఆకుకూరలు పెంచుకుందాం. ఎండ ఉద్ధృతి దేనికైతే తక్కువగా ఉండాలనుకున్నామో అటువంటివన్నీ ఈ క్రీపర్స్ కిందకి పెట్టుకుందామంటే మనకి ఎండాకాలంలో అయినా కూడా మంచి దిగుబడిని ఇస్తూ ఉంటుంది. అటు కాకుండా కొన్ని కింద నేలపారే క్రీపర్లు ఉంటాయి. గుమ్మడికాయ కానీ దోసకాయ కానీ ఇవన్నీ కూడా కింద పారుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే కలుపు తగ్గుతుంది. మనం కలుపు నివారించడానికి మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో కలుపు నివారించడం అనేది చాలా ముఖ్యం. దానికి కలుపు మందు వేయకుండా ఈ తీగజాతి వేసుకుంటే ఇది గ్రౌండ్ కవరేజ్ ఇచ్చి మీకు కలుపు నివారిస్తుంది. ప్లస్ ఎప్పుడు భూమి డైరెక్ట్గా ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదండి. ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయిందంటే కింద సూక్ష్మజీవులు బతకడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. మనం గ్రౌండ్ కవరేజ్ ఇచ్చి కింద తేమది ఉన్నప్పుడు కింద సూక్ష్మజీవులు కూడా బాగా పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు మన మొక్కలకు కావాల్సిన ఫర్టిలైజర్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవన్నీ కూడా ఆ మైక్రోబ్సే ఆ భూమిలో ఉన్న ఈ కలుపు వీటిని ఉపయోగించుకుని మొక్కలకు కావాల్సిన ఈ మెయిన్ ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉంటుందండి. సో ఇక్కడే తీగజాతి కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా కొన్ని క్రీపర్స్, ఇప్పుడు సొరకాయ, గుమ్మడి, దోసకాయ ఇవన్నీ కూడా గ్రౌండ్లో పారిచ్చేసేయండి. పారిస్తూ ఉంటే మీకు గ్రౌండ్ కవరేజ్ బాగా ఉంటుంది. అక్కడక్కడ బంతి వేసుకున్నప్పుడు ఆ నాటు బంతి వేసుకున్నప్పుడు ఆ ఫ్లవర్స్ స్మెల్ అండ్ కలర్కి పెస్ట్ అట్రాక్ట్ అవుతుంది. సో మన మెయిన్ పంట అనేది సేవ్ అవుతుంది అక్కడ. దీంట్లోనే ఇప్పుడు అటుపక్క బెండ వేసాము, నెక్స్ట్ అక్కడ పపాయ వేసాము, అరటి వేసాము. అరటి మునగా ఉంది ఆ లైన్లోనే. అక్కడక్కడ లెమన్ గ్రాస్ కూడా వేసాము. లెమన్ గ్రాస్ ఈరోజు లెమన్ గ్రాస్ టీకి వాడుకోవచ్చు. లెమన్ గ్రాస్ కూడా మంచి పెస్ట్ రిపెలెంట్. మనకి ఇక్కడ భూమిలో ఇక్కడున్న అది కూడా అక్కడ ఉన్నది లెమన్ గ్రాస్. ఆ లెమన్ గ్రాస్ వల్ల మీకు చూపిస్తా, ఇది లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ వల్ల కూడా ఏమవుతుందంటే పెస్ట్ రిపెలెంట్గా ఉంటుంది ఈ వాసనకి. తర్వాత మీరు ఇవి కూడా మనం కొంచెం ఇది చాయ్ డ్రై చేసి టీ పౌడర్ లాగా మనం అమ్మడానికి ఆస్కారం ఉంటుందండి. మస్కిటో కొంచెం ఇలా స్మెల్ చేసి ఆయిల్లో వేసి కొంచెం కాల్చి పెట్టారంటే మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు పిడకల్లో ఇది కూడా కలిపి పిడకలు తయారు చేస్తున్నాం. పిడకలు నార్మల్గా మస్కిటో రిపెలెంట్, దాంతో ఇవి కూడా కలిపితే స్మెల్ అండ్ మస్కిటో రిపెలెంట్కి ఇంకా మంచి డబల్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. ఇలాగ మనం ఏదో ఒకటి మళ్ళీ ఆవులు పిడకలు అంటే అందరూ చేస్తారు, మనకి డిఫరెన్స్ ఉండాలి, మనం చేసే దాంట్లో ఏదో డిఫరెన్స్ ఉండాలి. ఇలాంటివి ఏదో ఆలోచన చేస్తూ చేయండి. ఇప్పుడు ఈ లెమన్ గ్రాస్ కొంచెం డ్రై చేసి ఈ పౌడర్ని చేసేస్తాం. ఇది పిడకలు ఇదైనప్పుడు మళ్ళీ ఆవు పేడ ఆ స్మెల్తో పాటు లెమన్ గ్రాస్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, పంజెంట్ స్మెల్. ఇప్పుడు ఈ 5 అంచెల దీంట్లో ఈ వ్యవసాయ దీంట్లో మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్లో కూడా తీగ జాతి కూడా ఇంపార్టెంట్. తీగ జాతి వల్ల ఏమవుతుందంటే భూమి కవరేజ్ అవుతుంది. భూమి కవరేజ్ అయినప్పుడు మనకు కలుపు సమస్య కొంతవరకు తీరుతుంది. ఇది యాక్చువల్గా ఇంతకుముందు మనం ఇది వేసామండి, గోరుచిక్కుడు దేశీయ రకం. పంట అయిపోయింది, ఇప్పుడు అక్కడక్కడ ఉంచింది ఎందుకంటే ఇవన్నీ విత్తనాల కలెక్షన్కి ఉంచాము. ఇది దేశీయ రకం గోరుచిక్కుడు. దీంట్లోనే గోరుచిక్కుడు తర్వాత అరటి ఉంది, పక్కన బంతి ఉంది, బంతి తర్వాత బూడిద గుమ్మడి ఉంది. బూడిద గుమ్మడి ఇవన్నీ ఎందుకు వేసామంటే అండి గ్రౌండ్ కవరేజ్కి. చూడండి మీరు ఇక్కడ బూడిద గుమ్మడి ఎంత బాగా వచ్చిందో. ఇవి మనం సపరేట్గా వేసిన క్రాప్ కాదు బూడిద గుమ్మడి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు కొంత సొరకాయ అమ్ముకుంటాము, బూడిద గుమ్మడి అమ్ముతాము, గోరుచిక్కుడు అమ్ముతాము, అరటికాయ అమ్ముతాము, ఇది బంతిపూలు అమ్ముతాం. అన్నీ కలిపి అమ్ముకుంటున్నప్పుడే మనకు కూడా మంచి రైతుకు ఒక లాభదాయకమైన మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరం ఉంటుంది. ఈ తీగజాతి గుమ్మడి, బూడిద గుమ్మడి, సొరకాయ ఇవన్నీ సపరేట్గా ఎకరాలు ఎక్కడా వేయద్దు. మనం వేసిన కూరగాయల్లో దీంట్లో అంతర్ పంటగా అక్కడక్కడ గింజలు పెడితే ఇది భూమి మీద పాకుతుంది. భూమి మీద పాకి మనకి దిగుబడి ఇస్తుంది. అంతకన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే కలుపు నివారిస్తుంది. ఆ భూమి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేసరికి ఇవి తీగజాతి అంతా కింద స్ప్రెడ్ అయిపోయి కలుపు నివారించడానికి ఉపయోగపడుతుందండి.
ఈ ఏరియాని పోయిన సంవత్సరం కందిలేసినా కూడా పంట సరిగ్గా రాలేదండి, సగంలో తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే పంట రాలేదు, నేలలో అసలు సత్తువ లేదు, అసలు ఏం ఏం ఎందుకు పనికి రాదన్న భూమిలో మేము ఏం చేసామంటే జస్ట్ మల్చింగ్ జీవామృతం, కంటిన్యూస్గా మల్చింగ్ జీవామృతం చేస్తూ ఇటువంటి ఇదిగోండి బెండ న్యాచురల్గా పండించినప్పుడు కూడా ఇంత సైజు బెండ తీయగలిగాము. ఇలాంటి బెండ వస్తూ ఉంటుంది, మంచి సైజు వస్తుంది. మనం ఇవన్నీ ఏంటంటే విత్తనాలకు వదిలేసుకుందామండి. మనం విత్తనాలు ఇక్కడే జనరేట్ చేసుకుంటాం కాబట్టి విత్తనాలకు వదిలేసాము. ఇవన్నీ కూడా న్యాచురల్గా పండించినప్పుడు కూడా దిగుబడి బాగా వస్తుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది అని చూపించడానికి ఈ ఏరియా అనేది ఒక మోడల్గా క్రియేట్ చేస్తున్నాము. ఆర్గానిక్లో సరిగ్గా పండదు అనేది తప్పు, మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంత బాగా పండుతుంది. మీకు కెమికల్లో వేసినంత ఒక్కసారి ఇన్స్టంటేనియస్గా రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఖర్చు ముఖ్యత. మనం ఖర్చు ఎంత పెట్టాము, దిగుబడి ఎంత చేసాము అనేది ముఖ్యం. దిగుబడి ఒక్కటే వచ్చింది అంటే వేస్ట్ అండి. దిగుబడికి ఖర్చు ఎంత పెట్టామనేది, ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది రైతుకు లాభం, అది ఇంపార్టెంట్. మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు ఖర్చు మన శ్రమనే ఖర్చు, అంతకన్నా ఇంకా వేరే ఖర్చు అనేది ఉండదు. విత్తనాలు మందే, ఎరువులు మందే, పురుగు మందులు ఏదైనా వేయాలంటే అగ్నాస్త్రం కానీ నీమాస్త్రం కానీ ఇవన్నీ మనమే చేసుకుంటాం. సో ఖర్చు అనేది తక్కువ ఉంటుంది. ఎంత వచ్చినా కూడా దిగుబడి మీద అమ్మిందంతా కూడా దాదాపుగా లాభమే అవుతుంది. మీకు దాంతో పోటాపడిగా అంత అక్కడ 100 టన్నులు వచ్చిందంటే ఇక్కడ 80 టన్నులు వస్తుంది. ఖర్చు ఏమీ లేదు కదా, మొత్తం 80 టన్నులు దాదాపుగా లాభం అవుతుంది. అక్కడ 100 టన్నులు పండించిన ఖర్చు పెట్టింది 60 టన్నులు 70 టన్నులు అంత ఖర్చు అయింది అనుకోండి, మిగిలింది ఎంత? ఈ సీడ్ కంపెనీల వాళ్ళు ప్యాకెట్ల మీద నిండుగా కాపు చూపిస్తారు, కానీ అది ఎంత కాలం వస్తుంది, ఎన్ని రోజుల తర్వాత వస్తుంది, అది దానికి ఎంత ఖర్చు పెట్టామనేది ముఖ్యం. అది స్టడీ చేసిన రోజే రైతు బాగుపడతాడండి. అందుకని అటువంటి ఫోటోలకి మాత్రం ఎప్పుడూ అట్రాక్ట్ అవ్వద్దు. మనం పంట వేసి మనం ఎంత దిగుబడి తీసామో, ఎంత ఖర్చు పెట్టామనేది మాత్రం ఆలోచించండి. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్లో అక్కడక్కడ వేరే చెట్లు వచ్చినా తీయమండి. అన్ని చెట్లకి ప్రతిదీ ఉంచుతూ ఉంటాము. ఇంతకుముందు ఇక్కడంతా ఎర్ర తోటకూర వేసాము, అయిపోయాక ఇదిగోండి తీసేసాక వేరేది వేసినప్పుడు కూడా ఇదిగోండి ఎర్ర తోటకూర ఇక్కడొకటి వచ్చింది. ఇది తీయద్దు, ఇది జాగ్రత్తగా కాపాడి ఈ విత్తనాలన్నింటినీ మనం సేవ్ చేసుకుందామంటే ఈ విత్తనాలు దాదాపు 100 రూపాయలు, ఈ 2-3 చెట్ల మీద మనం 100 రూపాయలు సంపాదించినట్టే. లేకపోతే ఈ 100 రూపాయలు తగినంత విత్తనం మనం కొనేవాళ్ళం. అది పైగా ఇంకెక్కడో పండించింది, ఎలా పండించారో తెలియదు. ఇక్కడ వాతావరణానికి, ఇక్కడ భూమికి అనుకూలమైన విత్తనాలని మనమే చేసుకుంటున్నాము. ఇలాగే మనం ప్రతి విషయంలో సేవ్ చేసుకోగలిగితే నెక్స్ట్ టైం పంటకి మనమే చేసుకోగలుగుతాము, మనమే విత్తనాలు చేసుకోగలం. తర్వాత ఈ దేశీ హైబ్రిడ్ దాంట్లో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. ప్రత్యక్షంగా నా అనుభవపూర్వకంగా చెప్తే, ఇక్కడ ఈ బెండ చూశారంటే ఇది ఎన్ని అడుగులు ఎత్తుందో చూడండి. ఈ దేశీ బెండ మనకి ఎన్ని అడుగులు, కానీ ఇలా ఉన్నా ఎంత నిలబడింది. ఇది చూడండి ఎంత హైట్ పెరిగింది, దాదాపు 7 అడుగులు పెరిగింది. 7 అడుగులు పెరిగినా కూడా మనకి ఎంత హైట్ పెరిగినా ఎంత నిటారుగా ఉంది, పడిపోవడం లేదు. ఈ క్రాపు నేను దీంతో పాటు హైబ్రిడ్ వేశాను, దేశీ వేశాను. హైబ్రిడ్ది కొన్ని నాళ్ళకి తీసేయాల్సి వచ్చింది. దేశీది ఈరోజు కూడా పంట ఇస్తూ ఉంది, హెల్దీగా ఉంది. పైగా ఈ దేశీ దాంట్లో సైడ్ బ్రాంచెస్ కూడా వస్తాయండి. సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పుడు స్టెమ్ స్ట్రాంగ్గా ఉంటుంది, నిలబడుద్ది, పొడుగైనా నిలబడుద్ది. ప్లస్ సైడ్ బ్రాంచెస్ వచ్చినప్పుడు భూమి కొంతవరకు కవరేజ్ ఇస్తుంది. కవరేజ్ ఇచ్చినప్పుడు మీకు భూమి అక్కడ కింద కలుపు తగ్గుతుంది. కొంచెం ఈ ఎండుటాకులు పడి అవే న్యాచురల్ మల్చింగ్ అయ్యి అక్కడ ఈ సైడ్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు, ఈ సైడ్ బ్రాంచెస్ ఈ ఆకులు కింద పడినప్పుడు, కింద ఆకులు ఉంటుంది, అవే మల్చింగ్ అవుతుంది. మల్చింగ్ అయ్యి కింద భూమికి కొంతవరకు కవరేజ్ ఇచ్చి కింద బయో ఆర్గానిజమ్స్ అక్కడ బాగా పెరగడానికి తోడ్పడుతుంది. ఒక మంచి క్లైమేట్ క్రియేట్ చేస్తుంది ఆ బయో ఆర్గానిజమ్స్కి. అవి పెరిగినప్పుడు మనకి ఈ మొక్కలకు కావాల్సిన ఫర్టిలైజర్స్ అన్ని అవే తయారు చేసుకుని అవే ఫర్టిలైజర్స్ కొండి మనకి వేరే ఫర్టిలైజర్స్ ఖర్చు తగ్గించి మన దిగుబడి పెంచడానికి ఆస్కారం ఉంటుందండి. మన ఐఫామ్స్లో ఒక బయోడైవర్సిటీ క్రియేట్ చేయడానికి అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్, ఒకే బెండలో అనుకోండి 4-5 వెరైటీలు, వంకాయలో 4-5 వెరైటీలు అలా వేస్తూ ఉంటాము. ఇప్పుడు స్వీట్ పొటాటో, మరంగడ్డ తీసుకుంటే, చిలకడ దుంపని తీసుకుంటే మన దగ్గర ఒక 16 వెరైటీ స్వీట్ పొటాటో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఏంటంటే బీట్రూట్ వెరైటీ అంటాం. అంటే స్వీట్ పొటాటో మామూలుగా తీసుకున్నప్పుడు లోపల వైట్గా ఉండేది, దీంట్లో బీట్రూట్ లాగా ఉంటుంది. ఈ వెరైటీలో ఏమో క్యారెట్ లాగా ఉంటుంది. ఇలాగా కొన్ని పింక్ స్కిన్, వైట్ స్కిన్, రౌండ్గా ఉండేది, తర్వాత పొడుగ్గా ఉండేది, ఇలాంటి వెరైటీస్ అని. ఎందుకంటే హైదరాబాద్లో మన మెయిన్ మార్కెట్ హైదరాబాద్లో కన్జ్యూమర్స్కి ఎప్పుడు వెరైటీ కావాలి, మార్పు కావాలి. ఆ మార్పులో ఒకసారి బీట్రూట్ వెరైటీ, అలా ఒకసారి క్యారెట్ వెరైటీ, ఒకసారి రౌండ్ వెరైటీ, లాంగ్ వెరైటీ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు స్వీట్ పొటాటోని కంటిన్యూస్ కొంతమంది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనం రెగ్యులర్గా సప్లై చేసి మనం ఒక మార్కెట్ని, ఫార్మర్గా నేను ఒక మార్కెట్ని క్రియేట్ చేయగలుగుతాను.
మనం ఇప్పుడు ఐఫామ్స్ ఆర్గానిక్ ఫామ్ బయోడైవర్సిటీ ఫామ్లో ఉన్నామండి. దీంట్లో ఇక్కడ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అన్నీ చాలా రకాలు పండిస్తూ ఉంటాం. ఇప్పుడు స్వీట్ పొటాటోకి వస్తే మా ఫామ్లో ఒక 16 రకాలు ఉన్నాయండి. ఈ 16 రకాల్లో కూడా స్వీట్ పొటాటో అంటే మరంగడ్డ, చిలకడ దుంప, గనసగడ్డ, డిఫరెంట్ నేమ్స్ తోటి అంటారు. ఈ కాలం ఇది చాలా న్యూట్రిషియస్ డైట్ అని చాలామంది బ్రేక్ఫాస్ట్కి దానికి కూడా యూస్ చేస్తున్నారు. అందుకే ఒక 16 రకాలు పెంచుతున్నాము. ఈ 16 రకాలు బీట్రూట్ వెరైటీ ఉంది, క్యారెట్ వెరైటీ ఉంది, వైట్ వెరైటీ ఉంది, తర్వాత పింక్ స్కిన్, రౌండ్ స్వీట్ పొటాటో, లాంగ్ స్వీట్ పొటాటో, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈ రకాల్లో ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది, ఇందాక బీట్రూట్ చూపించాను, ఇప్పుడు క్యారెట్ వెరైటీ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు మీరు ఇందాక బీట్రూట్ చూసినప్పుడు ఇది గెనిసిగడ్డ స్వీట్ పొటాటో క్యారెట్ వెరైటీ. చూడ్డానికి టెక్స్చర్ ఏమో క్యారెట్ లాగా ఉంటుందండి, టేస్ట్ చూస్తే మీకు స్వీట్ పొటాటో టేస్ట్ ఉంటుంది. ఇలాగే డిఫరెంట్ వెరైటీస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వీట్ పొటాటో ఎంజాయ్ చేస్తూ ఒక 16 రోజులు కంటిన్యూస్గా ఒక్కొక్క వెరైటీ తింటూ ఉండొచ్చు. ఇలాంటి మనం ఇండియాలో ఉన్న బయోడైవర్సిటీ అంతటినీ ఇక్కడ గ్యాదర్ చేస్తాం కాబట్టి దీన్ని ఐఫామ్స్ బయోడైవర్సిటీ ఫామ్ అంటాము. ఇవన్నీ మా అంతరించిపోతున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లన్నింటినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి భావితరాలకి ఇవన్నీ కాపాడదామనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ మేము ఈ ఐఫామ్స్ మా ఓన్ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ కూడా హైదరాబాద్లో మాకు అవుట్లెట్స్ ఉన్నాయి, ఆ అవుట్లెట్స్లో కూడా అమ్మకానికి ఉంచుతామండి. ఇప్పుడు ఇది మెయిన్ లైన్గా దీనికి ఇరిగేషన్ ఫెసిలిటీ మన రెయిన్ పైప్ ద్వారా చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ లైన్ రన్ చేశాము, ఇక్కడ అక్కడక్కడ అవుట్లెట్స్ పెట్టాము. ఈ అవుట్లెట్స్లో 1 ఇంచ్ రెయిన్ పైప్ పెట్టాము. మనం ఇప్పుడు ఈ బెడ్లో, ఈ 2 బెడ్లో మనం మొక్కలు పెట్టుకుందామంటే ఈ వాల్ ఓపెన్ చేస్తాం. సపోజ్ మనం ఈ పంట అయిపోయి వేరే పంట అప్పుడు వాటర్ వేస్ట్ చేయకుండా ఈ ట్యాప్ క్లోజ్ చేసామంటే ఈ పక్కన ఓపెన్ చేస్తే ఇక్కడ వెళ్తుంది కానీ ఇక్కడ వాటర్ రాదు. సో వాటర్ని ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మాత్రమే యూస్ చేసుకుంటూ వాటర్ కన్జర్వ్ చేసుకుంటూ ఈ మోడల్లో మనం ఇరిగేషన్ ఈ ఒక రేస్డ్ బెడ్ మీద కావాల్సిన చోట మాత్రమే ఇరిగేషన్ ఇస్తూ, ఇప్పుడు ఈ బెడ్లో మొక్క అయిపోయిందండి, ఇప్పుడు బెండ అయిపోయింది, తీసేస్తాం, మళ్ళీ వేసే వరకు మనకి అవసరం లేదనుకున్నప్పుడు ఈ వాల్వ్ బంద్ చేస్తాం. ఇక్కడ పంట ఈరోజు ఇవ్వాలి, వర్షం పడింది, లేకపోతే ఇంకో ఆకుకూరలు వేసిన చోట అక్కడ తక్కువ కావాలి, ఆ వాల్వ్ క్లోజ్ చేసుకోండి. అలాగా ఎక్కడ కావాలంటే వాటర్ అక్కడ ఇస్తూ ఆప్టిమమ్గా వాటర్ యూటిలైజ్ చేసుకుంటూ వాటర్ కన్జర్వ్ చేసుకుంటూ ఈ సంవత్సరం ఉండే ఎల్నినో పరిస్థితులకి ఇటువంటి మల్టీ లేయర్ ఫార్మింగు ఎక్కడికక్కడ ఇది వాల్వ్స్ పెట్టుకుని వాటర్ కన్జర్వ్ చేసుకున్నప్పుడు కూడా ఒక బోరు మినిమం వాటర్ వచ్చే బోర్లో కూడా ఒక మినిమం వాటర్ వచ్చే చోట కూడా 1 ఏకర్ ఈజీగా నడిపించుకుంటూ మన కుటుంబాన్ని నడిపించుకుంటూ మన కుటుంబం దీని మీద బతుకుతూ ఇంకొక 8 నుంచి 10 కుటుంబాల వరకు మనం సప్లై చేయగలుగుతాము. ఈ సంవత్సరం మన ఎల్నినో ప్రభావంలో మనకి వర్షాలు చాలా తక్కువ అంటున్నారండి. ఈ వర్షాలు బాగున్న రోజుల్లో కూడా మనం వర్షపు నీటిని వృధా చేయకుండా కాపాడుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. కొన్ని చోట్ల ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ వాటర్ వస్తుంది. మనం భూగర్భ జలాల్ని మనం అభివృద్ధి చేసుకోవడం అనేది భావితరాలకి మన ఇప్పుడున్న ఎల్నినో పరిస్థితులకి చాలా అవసరము. అప్పుడు వర్షాలు తక్కువ ఉన్నప్పుడు కూడా మనం బావి నీటిని దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. దాంట్లో భాగంగానే మేము ఇక్కడ మామూలుగా రెయిన్ వాటర్ కన్జర్వేషన్ మెథడాలజీ ఒకటి చేశాము. ఇక్కడ మీరు చూసి ఈ పైనుంచి ఇంతకుముందు ఈ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోవడమే కాకుండా టాప్ సాయిల్ అంతా తీసుకెళ్ళిపోయేది. టాప్ సాయిల్ తీసుకెళ్ళిపోయినప్పుడు టాప్ సాయిల్లోనే మంచి రిచ్ సాయిల్ అదే కొట్టుకుపోయినప్పుడు మనకి తర్వాత పంట వేసినప్పుడు కూడా బాగుండేది కాదు. ఇది అధిగమించడానికి మనం ఏం చేసామంటే మామూలుగా అయితే ఏమవుతుందంటే ట్రెంచ్ తవ్వమంట. ట్రెంచ్ తవ్వినా కూడా మనం ఒక 20 అడుగులకు ఒక ట్రెంచ్ తవ్వినా ఆ 20 అడుగుల మధ్యలో ఉన్న మట్టి అంతా వెళ్ళి ట్రెంచ్లో పడతా ఉంటుందండి. పెట్టినప్పుడు టాప్ సాయిల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మిగిలిన చోట్ల పంట వేసుకుందామన్నా వృధా అవుతుంది. అందుకని మేము ఈ కింద బాగుంది, ఇప్పుడు ఈ మోడల్, ఇది ఆఫ్రికన్ మోడల్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసామండి. ఈ పైన నుంచి అర్ధచంద్రాకారాలుగా చేసుకొచ్చాము. పైన వాటర్ రాగానే పైన అర్ధచంద్రాకారం నిండుతుంది. అది నిండి ఎక్సెస్ వాటర్ పక్కకు వస్తుంది. అలా పక్కకు వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చిందంటే ఈ అర్ధచంద్రాకారంలో ఉన్న వాటర్ ఇలా వచ్చి దీంట్లో నిండుతుంది. ఇది నిండిపోయినప్పుడు ఈ పక్క నుంచి వెళ్ళి ఇక్కడ ఎదురుగుండా ఉన్న ఇది నిండుతుంది. ఈ నిండిన చోట కూడా మేము ఏం చేసామంటే ఒకటి వర్షాన్ని నీళ్ళని ఆదా చేస్తాము, సేవ్ చేస్తాము, అక్కడే పంట దిగుబడి కూడా తీద్దామని ఇక్కడ ఏం చేసామంటే మొత్తం అరటి పెట్టామండి. అరటికి ఏంటంటే రెయిన్ వాటర్ ఎక్కువ ఉన్నా బాగా వస్తుంది. రెయిన్ వాటర్ తక్కువ ఉన్న రోజుల్లో కూడా మనం కింద మల్చింగ్ చేసాము. మల్చింగ్ ఉండడం వల్ల కింద మాయిశ్చర్ ఉంటుంది. ఇప్పుడు ఇది నిండాకండి ఇక్కడి నుంచి వాటర్ వస్తుంది, దీంట్లో నిండుతుంది. ఇక్కడి నుంచి వాటర్ ఇలా ఫ్లో అయ్యి దీంట్లో నిండుతుంది. ఇది నిండాక ఇక్కడికి పక్క నుంచి వెళ్తుంది. ఈ గట్టు ఉంది కదా, ఇది నిండినప్పుడు ఇది ఓవర్ఫ్లో అయ్యి దీంట్లోకి వస్తుంది ఈ అర్ధచంద్రాకారంలో. ఇది నిండినప్పుడు ఇటు నుంచి వెళ్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా చూసారా మనం ఖాళీగా ఉంచకుండా పుదీనా పెట్టేసాము. అరటి చెట్లు ఏంటంటే వాటర్ ఎక్కువ ఉన్నా నిలబడుతుంది, వాటర్ టాలరెంట్.
అందుకని అరటి చెట్లు పెట్టాం. ఈ అరటి పెరుగుతూ ఉంటుంది. కింద మల్చింగ్ చేసాము. ఇదిగోండి దీంట్లో ఇక్కడేమో పుదీనా వేసాం, ఇక్కడ మామూలుగా మన ఎండుటాకులన్నీ వేసాం. ఈ మల్చింగ్ తోటి తీవ్ర ఎండాకాలం ఒక నెల రోజులు వర్షం పెట్టకపోయినా కూడా మీకు కింద తడి ఉండి కింద మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ ఉండడంతో ఇదిగోండి చూసారా, ఈ మాయిశ్చర్ ఉండటంతో నెల రోజులు నీళ్లు పెట్టకపోయినా 15 ఉంటుంది. ఈలోపు నెల రోజులకు ఒకసారి అయినా ఇప్పుడైనా వర్షం పడుతుంది. ఈలోపు మళ్ళీ వాటర్ని కాపాడుకుంటుంది. మనకి వాటర్ భూమిలో వాటర్ ఇక్కడే ఇంకుతుంది. ఇంకినప్పుడు ఇక్కడ భూగర్భ జలాలు బాగా పెరుగుతూ ఉంటాయి. మనం ఎక్కడికక్కడ మనం ఇక్కడ ఏం చేసామంటే భూగర్భ జలాల్ని నిలుపుకుంటున్నాము, సాయిల్ ఎరోషన్ని కాపాడుతున్నాము, మనం బయోమాస్ తయారు చేసుకుంటున్నాం, మొక్కలు పెంచుకుంటున్నాం. ఇక్కడ ఏం వేసాము, అక్కడ పుదీనా వేసాము, అరటి వేసాము, మీకు ఇక్కడ ఇదిగోండి సొరకాయ వేసాము, అక్కడ బూడిద గుమ్మడి వేసాము. ఇన్ని రకాల పంటలు ఇటువంటి ఒక నేల వాటర్ కరువు ఉన్న చోట వాటర్ పెట్టకుండా ఇవన్నీ పెంచుకుంటున్నాం. నెల రోజులకు ఒకసారి వచ్చినా కూడా 15 రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చినా కూడా సరిపోతుంది. వర్షం పడిందంటే నెల రోజులు ఇవ్వక్కర్లేదు. దీంట్లో ఉంటుంది ఈ ఎండుటాకులు వేసుకుని బయోమాస్ క్రియేట్ చేసుకోవడం వల్ల వాటర్ని నిలుపుకుంటాం. ఈ అరటి చెట్టుకు కావాల్సిన వాటర్ వస్తుంది. మళ్ళీ నెల రోజుల్లో వర్షం పడిందంటే ఇది నిండిపోతుంది. భూగర్భ జలాలు ఇక్కడే బాగా ఇంకుతాయి. ఇది ఒక ఆఫ్రికన్ వాటర్ హార్వెస్టింగ్ మోడల్. ఇది మేము డిజైన్ చేసుకుని ఈ వాటర్ కాపాడుకోవడమే కాకుండా పంటల్ని కూడా తీస్తున్నాం. ఇక్కడ లేదనుకోండి, అరటి బాగా రాలేదంటే తీసేసి కొమ్మలు కట్ చేసి వేసి పండ్ల చెట్లకి వేయండి. అరటి చాలా పొటాషియం రిచ్. అరటి గెల కోసాక అరటి మొదలు ఆకులు అన్నీ తీసుకెళ్ళి పండ్ల చెట్ల దగ్గర వేసేయండి. పొటాషియం ప్రతి పండుకి స్వీట్నెస్ అనేది పొటాషియం వల్ల వస్తుంది. ఇది పొటాషియం రిచ్. టొబాకో కానీ అరటి కానీ ఇవన్నీ పొటాషియం రిచ్. ఇవి వేసేస్తే పండ్లకు ఆటోమేటిక్ స్వీట్నెస్ వస్తుంది. మనం పొటాషియం ఎరువుని ఇవ్వక్కర్లేదు. తెలుగు వన్ రమ్మ